చిరు రీసెంట్ మూవీస్ డే వన్ కలెక్షన్స్ మన శంకర వరప్రసాద్ గారు డే వన్ టార్గెట్ ఎంతో తెలుసుకుందాం ఇప్పుడు. సో ఏంటంటే భయ్య, చిరంజీవి గారు రీసెంట్ మూవీస్లో ఏ మూవీ ఎంత కలెక్ట్ చేసినా డే వన్ చూద్దాం. దాన్ని బట్టి మన శంకర వరప్రసాద్ గారు మూవీ వాటిని క్రాస్ చేయాలంటే ఎంత కలెక్ట్ చేయాలో చూద్దాం. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. బోలా శంకర్ చూసుకున్నట్లయితే 15.38 కోట్లు డే వన్ కలెక్షన్ అయితే కలెక్ట్ చేసిందనమాట. వాల్తేరు వీరయ్య 22.90 కోట్లు, గాడ్ ఫాదర్ 12.97 కోట్లు, ఆచార్య 29.50 కోట్లు, సైరా నరసింహారెడ్డి 38.75 కోట్లు, ఖైదీ నెంబర్ 150 25 కోట్లు డే వన్ కలెక్షన్ అయితే కొలగొట్టాయి అనమాట. సో ఓవరాల్గా మన శంకర వరప్రసాద్ గారు సినిమా అన్ని చోట్ల మంచి జోరు చూపించే అవకాశం అయితే ఎంతైనా ఉండాల్సిందనమాట. ప్రజెంట్ సినిమా మీద ఉన్న బజ్ అండ్ అనిల్ రావుపూడి గారి ట్రాక్ రికార్డ్ చూస్తుంటే కనుక మొదటి రోజు మన శంకర వరప్రసాద్ గారి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్లకు పైగా షేర్ ఓపెనింగ్స్ను టార్గెట్ చేసిందనే చెప్పుకోవాలి. ఇక ప్రీమియర్స్కి రెస్పాన్స్ అనుకున్న రేంజ్లో ఉండి టాకు ఏమాత్రం డీసెంట్గా ఉన్నా కూడా ఈ సినిమా 26 నుంచి 30 కోట్ల రేంజ్లో ఓపెనింగ్స్ అందుకునే అవకాశం చాలా ఉందన్నమాట. మరి ఈ సినిమా పైన మీ అభిప్రాయం ఏంటి? ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిద్దంటారా? ఫస్ట్ డే వన్ ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారో మీరు కింద కామెంట్లో తెలియజేయండి. మీరు ఈ సినిమా చూస్తున్నారో లేదో కూడా కామెంట్లో తెలియజేయండి.